గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టాప్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. నేను ఈ టాప్కి ఈరోజు మిడిల్లో ఈ పట్టి పెడుతున్నా. ఇట్లా పట్టి పెట్టేటప్పుడు మనకు కరెక్ట్ మిడిల్లో రావాలంటే ఇలా ఫోల్డ్ చేసేసి కరెక్ట్ మిడిల్ మార్కింగ్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ ఈ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు పట్టి కరెక్ట్ మిడిల్లో వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు నెక్ స్టిచ్చింగ్. నేను క్యాన్వాస్ తీసుకున్నా, అంటే బక్రం మీద నేను నెక్ మార్కింగ్ చేసుకుంటున్నా. పైన 2 తీసుకున్నా, కింద 3. దానికి షేప్ ఇచ్చేసుకుంటున్నా. కింద నుండి పైన 1 ఇంచ్ పైన తీసుకుంటున్నా. తీసుకొని దానికి అడ్డంగా గీత గీసేస్తా. 7 తీసుకున్నా, అది 2 తీసుకున్నా, కింద విడ్త్ 3 తీసుకున్నా. అక్కడ 1 ఇంచ్, అక్కడ 1/2 ఇంచ్, మిడిల్లో 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నా, అంటే 0.25 రౌండ్ అప్ చేసేస్తున్నా. ఇది కూడా రౌండ్ అప్ చేసేస్తున్నా. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. యాస్టీస్ కట్ చేసేసుకోవాలి నా వీడియోలో చూపిస్తున్న విధంగా. మన కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఐరన్ చేసుకోవాలి. మనకు షైనింగ్ ఉన్న క్లాత్ కింద పెట్టాలి. కింద పెట్టేసి యాస్టీస్ అది ఎలా ఉందో అలా ఐరన్ చేసుకోవాలి. అయితే మనకు నెక్ స్టిఫ్గా ఉంటుంది. ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. నా నెక్ పక్కన పెట్టేసి మళ్ళీ మిడిల్ పట్టి నేను స్టిచ్ చేసేసుకుంటున్నా. ఇంకో సైడ్ నుండి కూడా ఇట్లానే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ నెక్ కుట్టక ముందే స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ కానీ ఇలాంటి పట్టీలు కానీ నెక్ కుట్టక ముందే జాయిన్ చేసేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేయండి. మన పట్టి జాయింటింగ్ అయిపోయింది. నెక్స్ట్ నెక్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నది మలిపేసుకొని కుట్టేసుకోవాలి.
మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే కుట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ రౌండ్ నెక్ ఉంటే నార్మల్ పట్టి పెట్టి కూడా కుట్టుకోవచ్చు. కరెక్ట్ మిడిల్ మార్కింగ్ పెట్టుకోవాలి, అంటే మనకు నెక్ కరెక్ట్ మిడిల్లో రావడానికి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఇంచ్ ఉంచేసి కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ పెట్టుకోవాలి అక్కడక్కడ. తర్వాత టాప్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు వస్తే అంతవరకు టాప్ స్టిచ్ చేయాలి. టాప్ స్టిచ్ అంటే మన వీడియోలో చూస్తున్న విధంగా మనకి ఇక్కడ వరకే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపేసి మళ్ళీ నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇగో నెక్ కుట్టేస్తే మనకి ఇలా వచ్చింది. పైనుండి ఒక స్టిచ్ చేసేసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఒక 2 తీసుకుంటున్నా, ఇక్కడ 3, హైట్ వచ్చేసి 9.5 రౌండ్ అప్ చేసేసుకుంటున్నా. యాస్టీస్ ఎలా ఉంటే అలా కట్ చేసేసుకోవాలి. మనకు పైన 2 కింద 3 తీసుకుంటే నెక్ విడ్త్ మంచిగా కనిపిస్తుంది వెనుక నుండి. దీనికి నేను నార్మల్గానే కుట్టేసుకుంటున్నా, బక్రం కాకుండా. క్రాస్ పట్టి తీసేసి